స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 81వ వచన ప్రారంభము. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచడలని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధతను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి, కానీ దానిని గైకొనలేదని చెప్పెను. వారి ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములు భక్తులు దేవుని భూమి మీద నుండి చూచిన వారిలో స్టెఫెన్ భక్తుడు ఒకడు. ఎంతో నీతిమంతుడిగాను ఆత్మతో నింపబడిన వాడుగాను పరిశుద్ధతతో తన యొక్క పరిచర్యను కొనసాగించిన వాడుగాను ఉంటున్న స్టెఫెన్, ఎవరైతే దేవుని వాక్యము వినక వాక్యానుసారము నివసింపక ఎవరైతే దేవుని మరణమునకు అప్పగించారో వారిని గురించి ఆయన హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ముష్కరులారా అని హెచ్చరించి వారిని కఠినమైన మాటలతో హెచ్చరించినప్పుడు వారికి ఏ విధమైన పరిస్థితి వచ్చిందంటే, చూడండి, దేవుని యొక్క వాక్యమును దైవదూతలు అందించినటువంటి ధర్మశాస్త్రం లెక్క చేయలేదు. అప్పుడు వారికి ఈ మాటలు చెప్పేటప్పటికి కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. పండ్లు ఎప్పుడు కొరుకుతారు? అత్యధికమైన కోపం వచ్చినప్పుడు దైవజనుడి మీద కోపంతో చూశారట. దైవజనుని వాక్యము బోధిస్తున్నప్పుడు, వారి యొక్క తప్పులను ఎన్నిక చేసినప్పుడు, వారు చేస్తున్నటువంటి క్రమమును తప్పినప్పుడు, దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఆ యొక్క మాటలను చెప్పుతున్నప్పుడు సంఘములో, ఆ యొక్క మందిరములో విశ్వాసులు అది నాకేనని చెప్పి యోచించకూడదు. వారు చేసిన పని కూడా అది. దైవజనుడు నీకోసమే బోధిస్తాడు. వారు చేసిన 3 తప్పిదాలను చెప్పాడు. 1, వాక్యానుసారము జీవించకపోవటం. గ్రంథము పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి లిఖించిందని మర్చిపోయారు. బైబిల్ గ్రంథాన్ని అనగా దేవుడు లిఖించాడని మర్చిపోయారు. ఆ మర్చిపోవడం ద్వారా, వాక్యానుసారము జీవించకపోవడం ద్వారా యేసు క్రీస్తు వారిని 2వ పర్యాయం సిలువకు అప్పగిస్తున్నారు. వారైతే మొదటిసారి అప్పగించారు. 3వది పరిశుద్ధాత్మను ఎదిరించే స్థితి, అనగా దేవుని ఎదిరించే స్థితి.
దేవుని ఎదిరించుట, దేవుని వాక్యమును ఎదిరించుట, అదే రీతిగా ఆ దేవాతి దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో ఈ రోజున మనము క్రీస్తు వారిని మరలా సిలువకు అప్పగించుట. ఇది మనం ఈ దినాన జరుగుతున్నటువంటి మన ఆత్మీయ స్థితి. మన ఆత్మీయ స్థితి ఏమిటంటే, రిపీటెడ్ గా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఆయన నుంచి దూరమైనప్పుడల్లా ఆయన ఏ మాటలు మాట్లాడుతుంటాడు. కాబట్టి స్టెఫెన్ అనే భక్తుడు మనతో ఈ దినాన తెలియచేస్తున్నాడు, నీవు దేవుని వాక్యమును వినేవాడిగా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరించి నిన్ను సొంతం చేసుకునేవాడిగా ఉండాలి. ఒకవేళ ఈ రెండు కనుక లేకపోతే మరలా నీవు క్రీస్తుని సిలువకు అప్పగించినట్లే అని వాక్యం ఈ దినాన మనతో మాట్లాడుతున్నది. చూడండి, నిర్గమాకాండములో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. నిర్గమాకాండము 33వ అధ్యాయములో ఉన్న సత్యమును ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 3వ వచనము, మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. సున్నితమైన మాట వినాలి విశ్వాసులందరూ. ఈ దినాన క్రొత్త నిబంధన భక్తులైనట్టు మనమందరం కూడా పాత నిబంధనలు దేవాతి దేవుడు యోచించి, మీరు నా మాట వింటలేదు కదా, నా మాట వినే ప్రజలు కాదు కదా, నేను మీతో రాను, మార్గ మధ్యన మిమ్మల్ని సంహరించేదనేమో. దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు దైవజనుడితో, మోషేతో. ఆయన మాట విన్నప్పుడు మనకి ఏమి జరుగుతాయో మన జీవితాల్లో మనం గమనించాలి. మన జీవితాల్లో ఒక ప్రశ్న అదే. ఇట్ ఈస్ ఎ చెక్ అబౌట్ ద లార్డ్ జీసస్ ఇస్ స్పీకింగ్ విత్ us టుడే. చూడండి, మరి యొక్క వచనం చదువుతాం. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి ఎవడను ఆభరణములు ధరించుకునలేదు. వారిలో ఇమ్మీడియట్ గా రిపెంటెన్స్ వచ్చింది. పశ్చాత్తాపం కలిగింది. ఐడెంటిఫికేషన్, గుర్తింపు కలిగింది. దేవుని యొక్క ఆధిక్యతను, ప్రాధాన్యతను గుర్తించారు. వారు చేస్తున్న తప్పుని, ఆభరణాలన్నీ కూడా తీసివేశారని బైబిల్ గ్రంథంలో రాస్తున్నారు. దుఃఖించారు, నా దేవుడు ఇలా చేస్తారా అని దుఃఖించిన స్థితిని మనకు తెలియచేస్తున్నాడు. నీవు ఈ క్షణంలో చేయవలసింది ఏంటంటే, దేవునిని ప్రాధాన్యత ఇవ్వక లోకము వైపు చూస్తున్న వాడివిగా ఉంటే, ఈ లోక ఆభరణములు ధరించే వాడివిగా ఉంటే, ఈ లోకాధికారి యొక్క మనస్తత్వమును కలిగించే వాడిగా ఉంటే, దుఃఖించి దేవుని సన్నిధిలో నీ యొక్క ఆలోచనను దేవుడికి తెలియచేయమని దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, అక్కడే మాట్లాడుతున్నాడు. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనల్లని ప్రజలు ఒక క్షణం మాత్రమే నేను మీ నడుముకు వచ్చుతున్నా, మిమ్మల్ని నిర్మూలము చేసేదను కనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణము నుండి మీ మీద నుండి తీసివేయడని చెప్పమనగా, కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. చాలా సున్నితంగా మాట్లాడుతున్నాడు దేవుడి వాడ. వాళ్ళైతే ముందు వచనములో ఆభరణములు ధరించుకోలేదని అంటే, కానీ వాళ్ళు హోరేబు కొండ యొద్ద దేవుని నివాసము యొద్ద నీవు పశ్చాత్తాపంతో దేవుని అడగాలి. అయ్యా, నేను ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఆభరణాలు ధరించుకుంటున్నాను, అవి నా సొంతం అనుకున్నాను, నీకు ఇష్టం లేదు, ఇప్పుడు నాకు తెలిసినది నువ్వు మాతో ఉండాలి, నువ్వు మాతో సంచరించాలని వారైతే వారికి ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని దేవుని నివాసములు, దేవుని మందిరములు హోరేబు యొద్ద వారు ఆభరణములు తీసివేసినని మనం చూసినాం. దేవుడే స్వయంగా చెప్పాడు. కాబట్టి రావాలి, దేవుడు నీతో ఉండాలి అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని
శారీరక క్రియలన్నీ కూడా నువ్వు వదిలేసేయాలి. నువ్వు అవే ఇప్పుడు వస్తున్నాయి. భయముతో మనం భీతిని చెందుతున్నాం. ఏమవుతుందో ఏమవుతుందో అని భయపడుతున్నాం. నీ జాగ్రత్తను వహించుకో. ఆయన ఏం చేయడు, ఆయన నిన్ను హానికరం చేయడని ఆత్మదేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్నాడు. 2 దినవృత్తాంతములు 38వ వచనము, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. ఇప్పుడు ఉగ్రత కాదు ప్రపంచం, మహోగ్రత. ఉగ్రతలోనే అత్యధికమైన స్థితి అన్నమాట. స్థానాన్ని వహించిన ఉగ్రతలో ఉన్నాం మనం. మనకు హెచ్చరిస్తున్నాడు దేవుడి వేళ, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి. ఇవాళ యెహోవాకు లోబడిన వారు ప్రపంచమంతా ఉన్నారు. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులే కాదు, సర్వ మానవాళి దేవుని లోబడని స్థితిలో జీవిస్తున్నారని వాక్యము సెలవిస్తున్నది, లోకము కూడా సెలవిస్తున్నది. చూడండి, అక్కడ అంటున్నాడు దేవుడు, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి. ఆయన మందిరము ఎలాంటిదని చెప్తున్నాడంటే, శాశ్వతముగా పరిశుద్ధపరచినది. ఆ మందిరము శాశ్వతముగా పరిశుద్ధపరిచింది ఆయన మందిరము. ఆ మందిరములో నువ్వు ప్రవేశించాలి. మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఇప్పుడు ఆయన మందిరంలో చేరి ప్రార్థనలు చేయటమే, ఆయన మందిరంలో చేరి ఆయన ఆరాధించటమే. ఈ ఉగ్రత దేవుడు లోకములో నుంచి విడుదల చేస్తాడు, నీ కుటుంబంలో నుంచి విడుదల చేస్తాడు, నీ మీద నుంచి విడుదల చేస్తాడు, నా మీద నుంచి విడుదల చేస్తాడు, నా కుటుంబం నుంచి విడుదల చేస్తాడు, సర్వ ప్రపంచం నుంచి విడుదల చేస్తాడు. నీవు చేయవలసిందంటే శాశ్వతముగా పరిశుద్ధపరచబడిన ఆయన మందిరములో ఆయనను సేవించాలి. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమి. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం ఏ రీతిగా ఉంటున్నామో, ఇంకను ఇన్ని తెలిసి కూడా ఇంకను లోకం వైపు మనం చూస్తున్నామేమోనని దేవాత దేవుడు ఆయన మాట్లాడుతున్న మాటను మనం గుర్తించాలి. ఇశ్రాయేలీల కంటే నువ్వేం తక్కువేం కాదు, వాళ్ళకంటే ఎక్కువే చేస్తున్నావు. చూడండి, 29వ అధ్యాయం 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వారు మీరు. మీ దైవజనుడు, మీ కాపరి ఎన్నిసార్లు గద్దించిన వాక్యం వినరు, వాక్యానికి లోబడరు. మీకు వాక్యం రోజు పంపుతున్న వాక్యం ద్వారా బలపరచబడరు. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. తిరుగు లేకుండా నీకు తెలియకుండానే నాశనమయ్యే పరిస్థితులు ఉంటున్నాయని ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. చాలా సున్నితంగా దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నాడు మనతో. మన యొక్క పరిస్థితి అంతా ఆయనకి తెలిసిపోయింది. మనం ఏంటనే తెలిసిపోయింది. మనం ఎటు చూస్తున్నాం అనేది ఆయనకి తెలిసిపోయింది. ఆయన మాట్లాడుతున్నాడు. హోషేయ భక్తుడు చెప్తున్నాడు, చూడండి ఆత్మకార్యము ఎలాగ మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 11వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. మతి చెలించింది మనకిప్పుడు. మతి చెలించింది. మన పూర్వ జీవితంలో ఈ క్రియలు ఉన్నాయేమోనని 3 ఆయన చెప్తున్నాడు. 3 కూడా ఆయన చెప్తున్నాడు. శరీరేచ్ఛల గురించి చెప్పాడు, మానసిక తొట్టుపాటు గురించి కూడా చెప్తున్నాడు. మానసిక తొట్టుపాటేమో మద్యపానం సేవించడం వలన, శరీరేచ్ఛలేమో వ్యభిచారం చేయటం వలన. క్రొత్త నిబంధనలో ఈ రెండింటిని మీరు కాగ్నైజెన్స్ గా తీసుకోండి, లెక్కలోకి తీసుకోండి. మతి చెడిన వారిగా ఉంటున్నారు, అందుకని ఇప్పుడు మతి చెడి తిరుగుతున్నారు.
జాగ్రత్త సుమి. 6:11 మరి ఒక సత్యాన్ని చెప్తున్నాడు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలు నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా అతడు నీకు కోతకాలము నిర్ణయించుడు. శిక్ష ఉంది అని చెప్తున్నాడు దేవుడు. శిక్ష ఉంది అని చెప్తున్నాడు. ఏ రీతిగా నీవు ఆత్మీయతలో బలపరచబడతావో దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూడబద్దులమవుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం గుర్తించుకున్నప్పుడు మత్తయి సువార్తలు క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. 21వ అధ్యాయము 42వ వచనమును చూచినప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. మరి యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యమను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? ఏటట? ఇది ప్రభు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లేఖనముల వల్ల కలిగింది, ప్రభు వలన కలిగింది, లేఖనములు విరక్షించబడి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వడని మీతో చెప్పుచున్నాను. ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి. మనకున్నటువంటి సంఘము చూసారా, తొలగించబడుతుందట. ఇక ఆరాధించే క్రమమే ఉండదు, మనకి ఆరాధించే స్థలమే ఉండదు, ఆరాధించే దేవుడే ఉండడు. ఇక దేవుని యొక్క క్రియలను మనం గుర్తించుకొని మన జీవితాలు గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. విననల్లని ప్రజలు హృదయముతో. ఎలాంటి ప్రజలంటే మీరు విననల్లని ప్రజలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా 6వ అధ్యాయము 10వ వచనములో చెవులు, విననొలని అంటే చెవులు. 6వ అధ్యాయము 10వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. 6వ అధ్యాయము 10వ విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. వాట్సాప్ లో రోజు మెసేజ్ 8 నెలల నుంచి పంపిస్తున్నా, 8 months నుంచి పంపిస్తున్నా. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో కూడా పెడుతున్నాను. ఏమంటున్నాడు దేవుడు? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయేది. వినాలంటే మనస్సును సిద్ధపరచుకోవాలి. లోకంలో పనులు ఎక్కువ మనకి, వాటి ద్వారానే మనం బతుకుతాం అనుకుంటాం. ఆయన ఒక్క వాత వేస్తాడంటే మళ్ళీ పనికిరాం మనం. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై వారు తృణీకరించెదరు. మనస్సును సిద్ధపరచుకోరు, వాక్యమందు సంతోషం ఉండదు అంటున్నాడు దేవుడు. నువ్వు మనస్సును సిద్ధపరచుకోవాలి, వాక్యముల తృష్ణ కలిగి సంతోషాన్ని కలిగి ఉండాలని ఆత్మదేవుడు మాటలు సిద్ధపరచబడినటువంటి హృదయంతో దేవుని యొద్దకు రావాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండము 6:12 పెదవుల గురించి మాట్లాడుతున్నాడు. మన యొక్క పెదవులు ఎలాగుంటాయో, సొల్లు మాట్లాడుతూ ఉంటాయి ఎప్పుడు. 6:12 నిర్గమాకాండం. అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంసము కలవాడనగు నా మాట ఫరో ఇట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. ఇశ్రాయేలులకే, నా సొంత మనుషులకే, నా భాషే, వారే నా మాట వినలేకపోయారు. ఈ ఫరో ఎలాగ వింటాడని ఆ పెదవులు ఉన్నాయి చూశారు. దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడే పెదవులయ్యి. దేవుని యందు ఇష్టత లేనటువంటి పెదవులు కలిగి ఉన్నాం మనం. మన మాటలన్నీ కూడా దేవుని వాక్యాన్ని మాట్లాడే మాటలు కాదు. దేవుని వాక్యాన్ని ఫరోకు చెప్పమన్నాడు దేవుడు మోషేని. నీ పెదవులు ఎలాగ మాట్లాడుతున్నాయి? నీ పెదవులు దేవునికి వాక్యాన్ని బోధిస్తున్నాయా? నీ ప్రార్థనలో దేవునికి తెలియచేస్తున్నాయని దేవుడు ఇది నన్ను అడుగుతున్నాడు. లోబడనలని హృదయములు. లేవి కాండము 26వ అధ్యాయము
లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటున్నాం. 41వ వచనము, 26వ అధ్యాయము 41లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. నేను తమకు విరోధముగా నడిచితుననియు తమ శత్రువుల దేశములోనికి తమను రప్పించుతననియు ఒప్పుకొని ఎడల, అనగా లోబడిన తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనకు అనుభవించమని ఒప్పుకొని ఎడలా. ఒప్పుకో, ఈ దినాన నీ హృదయములో ఒప్పుకో. దేవుడు చెప్తున్నాడు, చాలా సున్నితంగా ఈ దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. డిట్రానమీ 10:11లో కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. డిట్రానమీ 10:11లో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. నీ దైవజనుడైనటువంటి కాపరైనటువంటి నీకు ముందుగా లేచి నీకు వాక్యమును బోధించి నడిపించమని దేవుడి నాతో నీతో చెప్పిన మాటలు నీకు తెలియజేస్తున్నాను. ఆదికాండము 17:11లో శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము 11వ వచనంలో ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 17:11వ వచనము, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్యలో నిబంధనకు సూచనగా ఉండును. నీ మారు మనస్సు, పశ్చాత్తాపము, బాప్తిస్మం ఏమైంది, ఆయనతో నీకు ఇచ్చినటువంటి నిబంధన ఏమైందని దేవుడు ఈ దినాన నన్ను నిన్ను అడుగుచూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము ఏ రీతిగా ఉంటున్నాం? దేవునికి విరుద్ధముగా మాట్లాడే వాళ్ళంగా ఉంటున్నామా? దేవుని స్వరము వినేవాళ్ళుగా ఉంటున్నామా లేదా అని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఆమోస్ భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమోసు 6:5, ప్రార్థనలో ద్రాక్షారసము పోసి పానము చేయించు పరిమళ తైలము పూసుకొనుచుందురు, కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. నీ సహోదరునికి ఎందుకు జరిగింది, ఆ సమస్య ఎందుకు వచ్చిందని మనం చింతపడట్లేదేమో. జాగ్రత్త సుమి, నీ భక్తిహీనతను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావో ఆత్మదేవుడు ఈ రీతిగా దేవుడి నన్ను నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనము. 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనం. ఘనతలు, హల్లెలూయా 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 స్తోత్రం. 9వ అధ్యాయము 6వ అధ్యాయము 9వ వచనము. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారి పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరటి వారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన నీతిమంతులుగా తీర్చబడతారని మీరు ఎరుగరా? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు భక్తిహీనుడిగా ఉంటున్నావేమో. తీతు పత్రిక 2:13లో ఒక సత్యాన్ని చదువుకుంటాం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. భక్తి మిస్ అవుతుందేమో. దేవుడు ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిన్ను సొత్తుగా చేసుకున్నాడు సంగతి నువ్వు మర్చిపోయావు. నీ దుర్నీతి నుండి ఆయన రక్షించాడన్న సంగతి నువ్వు మర్చిపోయావు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనకున్నటువంటి బలహీన పరిస్థితుల నుంచి మనం బయటకు వద్దాం. దేవుని దూషించే గుంపులోకి మనం వెళ్ళొద్దు. ఒకవేళ మనము పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావేమో, మనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తున్నాడేమోనని ఆత్మదేవుడు ఈ దినాన్ని నాతో నీతో మాట్లాడుతున్నాడు.
4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనకు ఒక ముద్ర వేసి దేవుడు ఆయన సొంతం చేసుకున్నాడు. స్టిల్ వీఆర్ లాగింగ్ బిహైండ్ ఇట్. స్టిల్ వీఆర్ లాగింగ్ బిహైండ్ ఇట్. ఆయనకు విరోధమైనటువంటి స్థితిలో జీవిస్తున్నామేమోనని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని తిరస్కరిస్తున్నామేనని మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 26వ వచనము. హల్లెలూయా. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపమునకు బలి ఇక్కడ ఉండదు. కానీ అన్నీ అయిపోయినాయి, మళ్ళీ విరోధముగా చేస్తే ఏమంటున్నాడు? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏమంటున్నాడు? బలి ఇక ఉండదు, ఇక లేదంటున్నాడు. నీ ఇష్టం. అయితే నా యేసు దేవుడు నీకు పశ్చాత్తాపం అని మారు మనస్సని ఒక కొత్త ఆశ్చర్యకరమైన స్థితిని అనుగ్రహించాడు. అది గ్రహించి నీ యొక్క ఆత్మీయ స్థితిని బలపరుచుకొని నీవు దేవుని వాక్యం వినటానికి వెనుకాడవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మీ మాటను మనం గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ భక్తిహీనతను గురించి మాట్లాడుతున్నాడు. భక్తిహీనత అంటే ఆ యొక్క దేవుని మందిరములో పశ్చాత్తాపం దేవుని అడుగుట, నీవు దేవుని యొక్క వాక్యానుసారం జీవించకపోవుట, వాక్యము వినకపోవుట, వాక్యం గురించి నీ తృష్ణ కలిగి ఉండకపోవుట, వాక్యమును తిరస్కరించుట, దేవుని తిరస్కరించుట, వాక్యమును తిరస్కరించుట, ఇవన్నీ నీలో ఉన్నాయేమో దేవుడి దినాన ప్రకటిస్తున్నాడు. వారందరికీ ఎలాగంటే 15 యూదాలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వారిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. తీర్పులోనికి వెళ్ళటానికి నువ్వు సిద్ధపడ్డావా? దేవుని ప్రేమను పొంది నిత్య జీవం వెళ్ళటానికి సిద్ధపడ్డావా? ఆయన మహోగ్రతను దూరపరచడానికి నువ్వు చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయి? వాక్యానుసారముగా నీవు జీవించడానికి సిద్ధపడు. దేవుడు నిన్నును, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నైనా మా పితరులైనటువంటి వారితో మీరు మాట్లాడిన మాటలు మాకు నాయన గమనానికి వచ్చాయి. నాయన మేము ఎన్నటికి అట్టి క్రియలు లేకుండా నీ కొరకు సిద్ధపరచబడిన హృదయాలు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ మహిమాన్వితమైన కార్యములు జరిగించినందుకు స్తోత్రాలు. ఆయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా పాపములు దోషములు క్షమించండి నాయన. నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉంటున్నాం నాయన. అపవాదిని బంధిస్తున్నాడు నాయన. నాయన దూరపరచండి తండ్రి, దూరపరచండి నాయన. అగ్నితో కాల్చండి నాయన, అగ్నితో కాల్చండి నాయన. మీ కృపలు భద్రపరచండి నాయన. నా బిడ్డలందరినీ నీ నిత్య జీవమునకు వారసులను చేయండి స్వామి. అయినా త్రియేక దేవుని మందిరమును, బిడలను, విశ్వాసులను నీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ప్రతి కుటుంబాన్ని ఆశ్చర్యకరంగా మార్చండి నాయన. కుటుంబంలోని ప్రతి బడలికల నుంచి విడుదల చేయండి నాయన. జటిలమైన సమస్యల నుంచి విడుదల చేయండి నా. చీకటి అంధకార శక్తి నుంచి విడుదల చేయండి నాయన. అంధకారమైన స్థితి నుంచి విడుదల చేయండి నాయన. భర్తకును, భార్యకును, బిడలకును, తల్లిదండ్రులకు నాయన శాంతిని, సమాధానాన్ని దాయిచేయండి. కుటుంబములలో అలమకున్న చీకటిని విడుదల చేయండి నాయన. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపచేయండి నాయన. అమాయకత్వముతో నాయన అనేక సమస్యలను పడిపోతున్నాం నాయన. అపవాదిని బంధించండి నాయన, అపవాదిని బంధించండి నాయన. మీరు బంధించాలి నాయన, మీరు బంధించాలని దైవజనులు నాయన. దైవజనులనైనా బలి కాకూడదు నాయన. వారికి ఆరోగ్యాలు దయచేసినందుకు స్తోత్రాలు. మీరు కృప చూపినందుకు స్తోత్రాలు. మీ ఆత్మకార్యము జరిగించినందుకు స్తోత్రాలు. మీ శక్తిని అబిడితో ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, వివేకమును బట్టి, ఉద్యోగమును బట్టి నాయన
వివాహం బట్టి గర్భఫలమును బట్టి అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తోత్ర అనేక దినములుగా ఎదురు చూస్తున్నారు నాయన. మీ కృప చూపండి నాయన. ఉద్యోగములు దాయిచ్చేయండి నాయన. వివాహములు జరిగించండి నాయన. గర్భఫలములు దాన్ని అనుగ్రహించండి నాయన. అపవాదిని తరిమి వేసినందుకు స్తోత్ర. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానము వివేకము దాయిచ్చేయబడిన గాక. వృద్ధులు నాయన వారికి ఇచ్చిన స్వస్థతను బట్టి ఆదరణ బట్టి ప్రార్థనా జీవితం బట్టి స్తోత్ర. మహిమాన్వితమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకో. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరచబడిన గాక. మహోన్నతుడా మహాదేవా ఆత్మ కార్యములు జరిగించండి నాయన. ఆత్మశక్తిని దాయిచేయండి నాయన. వారి వారి బిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు కరి వెళ్ళారు ఆయన. పోయిన ఉద్యోగాలు దయచేయండి నాయన. క్రమపరచండి, పర్మనెంట్ చేయండి నాయన. ఆయన ఆలోచనలు ఆయన భద్రపరచండి నాయన. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, రష్యా దేశం, చైనా దేశం, అదే రీతిగా నేను జపాన్ దేశం, జర్మనీ, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లో నేను బిడ్డలందరూ ఉద్యోగాలు కలిగినారు. యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ లో అనేక బిడ్డలు ఉన్నారు. అయినా కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించండి. క్షేమమైన సమాచారం దాయించేయండి నాయన. నేను మంచి దేవుడు నాయన. నేను మంచి దేవుడు. చిన్న పనులు చేస్తున్న వారు ఉన్నారు. ఆర్థిక స్తోమతను కలిగ చేయండి నాయన. ఉద్యోగంలో చేయించున్నారు, ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నారు. కరోనా నుంచి విడుదల చేయండి. అధికారులతో మాట్లాడండి నాయన. అదే రీతిగా వ్యవసాయం చేస్తున్న బిడ్డలు నూరంతల ఫలితము దాయించి నీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించబడిన గాక. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అదే రీతిగా నాయన అధికారులకు, అధిపతులకు నైనా పరిపాలన సౌలభ్యమును దాయించి మీ కృపలో భద్రపరిచి ఆత్మ కార్యములు జరిగించండి. నూతనమైన అనుభవాలతో నింపబడిన నీతియుక్తమైన స్థితిగతులు అనుగ్రహించిన ఆ దేవుడు గొప్పవాడిని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. బహున్నతని మహాదేవుని మహాకృప భద్రపరచబడిన గాక. త్రియేక దేవుని మందిర పరిచర్యను ఆశీర్వాదకరముగా మార్చబడిన గాక. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధనా క్రమాన్ని ఆశీర్వదించి బలపరిచి పరిశుద్ధాత్మతో ఉజ్జీవముతో నింపబడిన గాక. అదే రీతిగా నాయన మీరు గొప్ప దేవుడు నాయన. గర్భఫలములు ఇచ్చిన బిడ్డలకు ఆయన మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యములను బట్టి స్తోత్రాలు. సుఖమైన ప్రసవములను బట్టి కూడా కృతజ్ఞతలు నాయన. హాస్పిటల్లో చెకింగ్ వెళ్ళిన బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చుకునేందుకు స్తోత్రాలు. అదే రీతిగా నాయన మీరు గొప్ప కార్యములు చేసే దేవుడు నాయన. అది ప్రసవించిన బిడ్డలు ఉన్నారు. బిడ్డలకును తల్లులకును ఆరోగ్యములు దాయిచ్చేయండి. కరోనా వ్యాధి వచ్చిన బిడ్డలు ఉన్నారు. ఆశీర్వదించినైనా కృపలు భద్రపరచండినైనా ఆత్మ కార్యములు జరిగించండినైనా ఆత్మశక్తిని దాయిచ్చేయండినైనా నూతనమైన అనుభవాలతో కూడిన ఆరోగ్యములు దయచేసి మీరు మాత్రమే మహిమ పరచబడిన గాక. అగ్ని కంచెన సంఘము చుట్టూ విశ్వాసుల చుట్టూ వచ్చినందుకు స్తోత్రాలు. ప్రసాంగిక శక్తులు నైనా అపవాది నైనా దురాత్మ నైనా మీరు తరిమి వేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ కరోనా నుంచి దూరపరిచిన స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభుని తన కుమారుడైన యేసు క్రీస్తు పుణ్యనామమున బ్రతిమలాడి వేడుకొని వచ్చిన తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చేయండి. పడిన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించం. శోధన నుండి తీక, కీడు నుండి రక్షించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, వారి శుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి వారికి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, పవిత్రపరిచి నూతనపరిచిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి కృపలో ఆత్మ కార్యములు జరిగించి త్రియేక దేవుని మందిర పరిచర్యను శుద్ధీకరించి అగ్నితో కాల్చబడెను గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. Thank you. Have a blessed day. Have a blessed day. God bless you.
శాశ్వతమైనది నీవు నాయన చూపిన